ఓం గణేశాయ నమః. కార్తీక పురాణం 6వ అధ్యాయము. వ్యాధ విముక్తి వృత్తాంతము, దీపదాన మహత్యము, ద్రావిడ స్త్రీ స్వర్గగమన వృత్తాంతం. వశిష్ఠుడు మరలా ఇట్లు చెప్పెను. ఓ జనక మహారాజా వినుము. కార్తీక మాసమందు భక్తితో మాసమంతయు హరికి కస్తూరితోనూ గంధముతోనూ పంచామృతములతోనూ స్నానము చేయించువాడు 10,000 అశ్వమేధ యాగముల ఫలమును పొంది తుదకు పరమపదమును పొందును. కార్తీక మాసమందు సాయంకాలమున హరిసన్నిధిలో దీపదానము ఆచరించువారు విష్ణులోకమును పొందుదురు. కార్తీక మాసమందు దీపదానము చేసిన వారు జ్ఞానమును పొంది విష్ణులోకమును పొందుదురు. కార్తీక మాసమందు పత్తిని చక్కగా ధూళి లేకుండా విడదీసి వత్తిని చేసి బియ్యపు పిండితో గాని గోధుమ పిండితో గాని పాత్రను చేసి గోఘృతమును పోసి వత్తిని తడిపి వెలిగించి వేద బ్రాహ్మణుణ్ణి పూజించి ఇవ్వవలెను. ఇట్లు మాసమంతయు చేసి అంత్యమందు వెండితో పాత్రను చేయించి బంగారంతో వత్తిని చేయించి బియ్యపు పిండిలో మధ్యగా ఉంచి పూజించి నివేదించి తరువాత బ్రాహ్మణ భోజనము గావించి తరువాత తాను స్వయముగా ఈ క్రింది మంత్రమును చెప్పుచూ ఆ దీపమును దానము చేయవలను. మంత్రార్థము దీపము సర్వజ్ఞానదాయకము, సమస్త సంపత్ప్రదాయకము కనుక నేనిప్పుడు దీపదానమును చేయుచున్నాను. దీనివల్ల నాకు నిరంతరము శాంతి కలుగుగాక. ఈ ప్రకారముగా స్త్రీ గాని పురుషుడు గాని కార్తీక మాసమందు ఆచరించిన ఎడల అనంత ఫలములు పొందుదురు. దీపమును పెట్టినవారు విద్యను, శాస్త్రఫలమును, ఆయుష్యును, స్వర్గమును, సమస్త సంపదలను పొందుదురు. కార్తీక దీపదానము వలన మనోవాక్కాయముల చేత చేయబడిన తెలిసి తెలియక చేసిన పాపములు నశించును. పూర్వకాలమున ద్రావిడ దేశమందు సుతబంధు విహీనయైన యొక్క స్త్రీ కలదు. ఆ స్త్రీ నిత్యము భిక్షాన్నమును భుజించేడిది, ఎప్పుడూ దూషితాన్నమును భుజించేడిది, చెద్ది అన్నమునే తినేడిది. నిత్యము ధనము తీసుకుని పరులకు వంట పని, కుట్టు పని, నూరుట, రుబ్బుట మొదలైన పనులను చేసేడిది. అమ్మకము కొనుట చేయుచుండేడిది. ఇట్లు వచ్చిన ద్రవ్యములతో ధనవంతురాలైనది. ఆ స్త్రీ విష్ణు పాదారవిందములను ధ్యానించలేదు, హరికథను వినలేదు, పుణ్యతీర్థములను పోలేదు, ఏకాదశి నాడు ఉపవాసము చేయలేదు. అనేక వ్యాపారముల చేత ద్రవ్యమును చాలా సంపాదించినది, కానీ తాను తినలేదు, పరులకు పెట్టలేదు. ఇట్లు అజ్ఞానంతో మునిగియున్న ఆమె ఇంటికి దైవయోగము వలన శ్రీరంగమునకు బోవు కోరిక గల ఒక బ్రాహ్మణుడు వచ్చి దాని స్థితిని చూచి, అయ్యో ఈ చిన్నది అన్యాయంగా నరకం పాలగుచున్నదే అని దయ కలిగి ఆమెతో ఇట్లనియే. ఛీ మూడురాల, ఇప్పుడు నా మాటలను వినుము. విని చక్కగా ఆలోచించుము. ఈ దేహము సుఖదుఖములతో కూడినది. చర్మము, మాంసము, ఎముకలు వీటితో కూడినది. దుఃఖము నిలయము. భూమి, ఆకాశము, వాయువు, అగ్ని, జలము అను పంచభూతముల వలన కలిగినది. దేహము నశించగా పంచభూతములు చూరులందు పడిన వర్షబిందువుల వలె పడి తొలగిపోవును. ఈ దేహము నీటి మీద బుడగవలే నశించును. ఇది నిశ్చయము. నిత్యముగాని దేహము నిత్యమని నమ్మితివి. ఇది అగ్నిలో పడిన మిడుతవలే నశించును. కాబట్టి మోహమును విడువుము. సత్యస్వరూపుడు, భూతోదయగలవాడు అయినటువంటి హరిని ధ్యానించుము. కామమనగా కోరిక, క్రోధమనగా కోపము, లోభమనగా ఆశ, మోహమనగా మమకార అహంకారాలు వీటిని విడువుము. ద్రవ్యము వదులుము. నిశ్చలమైన భక్తితో హరి పాదారవింద ధ్యానము చేయుము. కార్తీక మాసమందు ప్రాతస్నానమాచరించుము. విష్ణుప్రీతిగా దానము చేయుము. బ్రాహ్మణునకు దీపదానము చేయుము. అట్లు చేసిన ఎడల అనేక జన్మముల పాపములు నశించును. సందేహము వలదు. ఇట్లు చెప్పి బ్రాహ్మణుడు తూర్పుగా వెళ్ళెను. తర్వాత ఆ మాటలు నమ్మి విచారించి ఆశ్చర్యమంది చేసిన పాపములకు దుఃఖించి కార్తీక వ్రతమును ఆరంభించెను. సూర్యోదయ సమయాన శీతోదక స్నానము, హరిపూజ, దీపదానము, తర్వాత పురాణ శ్రవణము ఈ ప్రకారముగా కార్తీక మాసము 9 రోజులు చేసి బ్రాహ్మణ భోజన సమారాధన చేసెను. నెల రోజులు శీతోదక స్నానము చేయటం వలన ఆ స్త్రీకి శీతజ్వరము సంభవించి గర్భమందు రోగము జనించి రాత్రింబగళ్ళు పీడితురాలై బంధుహీనయై దుఃఖించి చివరకు మృతి నొందినది. తరువాత విమానమెక్కి శాశ్వత స్వర్గ సుఖములను పొందినది. కాబట్టి కార్తీక మాసమందు అన్నిటికంటే దీపదానము అధిక పుణ్యప్రదము. కార్తీక దీపదానము తెలియక చేసిన పాపములను నశించిజేయును. ఇట్లు పూర్వము శివుడు పలికెను. రాజా, ఈ రహస్యమును నీకు చెప్పితిని. దీనిని విన్నవారు జన్మ సంసార బంధములను త్రెంచుకుని వైకుంఠమును పొందుదురు.